హాయ్ గైస్, వెల్కమ్ టు నానమ్మ మనవరాల ఛానల్. సో నానమ్మ ఈరోజు మనకి చింతపండు పులిహోర చేసి చూపిస్తుందంట. ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి, వరలక్ష్మి వ్రతం ఉంది, వినాయక చవితి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో నానమ్మ వాళ్ళ స్టైల్లో పాతకాలంలో ఎలా చేసేవాళ్ళో చూపిస్తుందంట. అంతేగా మా అమ్మ? చూద్దామా. ముందుగా అయితే చింతపండు పులుసు నానబెట్టానమ్మా. చింతపండు ఇక పచ్చిమిరకాయలు, ఇది ఉప్పు, బెల్లము, ఇంగువ, ఈ చింతపండు పులుసు బాగా పిసికి ఉదాహరణ పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుని ఉడికినాక అది అక్కడ పెట్టుకుని అన్నం వండుకుని తాలింపు పెట్టుకోవాలి. ఓకే, అన్ని చూపిస్తా. ఫస్ట్ అయితే చింతపండు పులుసు తీసుకోవడం చూద్దాం. తర్వాత రైస్ కి సంబంధించినవన్నీ తర్వాత చూపిద్దాం. ఇప్పుడైతే ఓకే, ఇలా మొత్తం గట్టిగా పిసికేసుకొని బెజ్జాలు ఉండ జిబ్రేగులో పోసి వాడు కొట్టుకుంటే చూస్తున్నారా, చూడండి అదిగో అదిగో. ఓకే, ఆ జ్యూస్ అంతా కిందకి వెళ్తుంది. అయిపోయిందమ్మ పులుసు. ఇక పచ్చిమిరపకాయలు సీల్కి చేసి పచ్చిమిరకాయలు కూడా ఉడుకుతాయి. పులుసులో వేస్తే బాగుంటది కదా, తిరుగుమొత్తల కంటే పులుసులో వేయాలి, బాగుంటది. మా అమ్మ ఇంక ఈ పచ్చిమిరకాయలు వేసేసి ఉడకబెట్టుకోవడమేనా? ఉడకబెట్టుకోవడమేనమ్మా. ఉడకబెట్టి కొంచెం ఆగి కొద్ది బెల్లము కొద్ది సాల్ట్ వేసి ఉడకబెట్టుకుని దించేసుకుని తాలింపు చేసుకుని దగ్గరకు వచ్చాక దించేసుకోవడమే. ఓకే, అయితే పెట్టేద్దామా? సరే అయితే పెడతానా. దగ్గర పడిందమ్మా? దగ్గర పడిందమ్మా. సాల్ట్ను బెల్లం వేస్తున్నా. ఓకే, చూడు అదిగో సాల్ట్ వేసా. కొంచెం వేసుకోవాలి సాల్ట్. బెల్లం కూడా ఒక స్పూను, ఒక చిన్న గడ్డ వేసుకుంటే బెల్లం సరిపోద్ది. రుచి వస్తుంది పులుపు మీద. రెడీ అమ్మ, పులుసు రెడీ. అన్ని తాలింపు దినుసులు అన్ని ఒకసారి పెట్టేశారు. చూపించి అది అన్నం కూడా ఉడికింది. డిప్పులు అన్నం పెట్టారు. అన్నం కూడా రెడీ చేస్తాం. పులుసు ఇవి తాలింపు దినుసులు, శనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, గుళ్ళు, పసుపు, సాల్ట్, కరివేపాకు, ఎండుమిరకాయలు, ఇంగువ, నూనె ఎక్కడ ఉంది. ఇప్పుడు ఏంటి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? కలపాలి పులుసు. అన్నంలో పులుసు అంతా కలపాలి. అన్నం కలిపేసుకుని తాలింపు పెట్టేసి కలిపేసుకోవడం. ఓకే, చూద్దాం మరి. పులుసు కలిపేద్దామా? ఓకే, ఫస్ట్ ఏం చేయాలో చూద్దాం. పసుపు వేస్తా. ఫస్ట్ పసుపు వేస్తావా? ఓకే, ఇట్లా పచ్చి పసుపు వేసేయచ్చు అన్నంలో? వేసుకోవచ్చు. పచ్చి పసుపు, పచ్చి నూనె వేస్తే అన్నం కూడా బిర్సెక్కి వేడి వేడి అన్నంలో వేయాలా? ఇదిగో సాల్ట్, కరివేపాకు కూడా పచ్చి తీసుకుంటే బాగా పచ్చగా బాగుంటది కదా. సో ఫస్ట్ అన్నంలో ఇవన్నీ పచ్చివన్నీ వేసేసుకోవాలి. ఏమేమి వేసావు? పసుపు, ఉప్పు, నూనె, కరివేపాకు. ఇది కలిపేసుకొని మళ్ళీ పులుసు వేసుకొని కలిపేసుకుని అప్పుడు పెట్టుకోవాలి. ఓకే, కలుపుతా చూడమ్మా. ఇదంతా కలిపానమ్మా. పులుసు ఇప్పుడు ఏం వేస్తావు? పులుసు వేస్తావా? పులుసు వేసి పులుసు కూడా కలిపి అయిపోయిందమ్మా. ఇక పూలు కూడా పెట్టుతున్నాను. చూడు అమ్మా, పల్లీలు వేస్తున్నావా? ఈ పులిహోరకి పోపు కూడా మెయిన్ కదా. పోపు మాడిపోతే టేస్ట్ ఉండదు కదా. రుచి పంట కింద తడుతూ ఉంటాయి గింజలు, కరకరలాడుతూ ఉండాలి. పప్పు వేస్తాడమ్మా. ఆవాలు వేస్తున్నామా? వేస్తున్నాను. లాస్ట్ లో ఆవాలు వేస్తున్నాం. ఇంకా కరివేపాకు. ఈ వరకమ్మా మా ఊళ్ళో మా 4 మా చుట్టాలు కానీ ఇవ్వడం తెలిసినోడు తెలవనోడు కూడా కుతురా చేసి పెట్టు, పులిహోర చేసి పెట్టు, కేసరి చేసి పెట్టు అనేవాడు. కొద్ది గొప్పటికి వెళ్ళేదాన్ని. భోజనాల్లో చేసేదానివి కదా. అంటే అప్పట్లో వంట మనుషులు ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఇలా తెలిసిన వాళ్ళని పిలిచేవాళ్ళు కదా. నువ్వు బాగా వెళ్ళేదాను కదా అప్పట్లో? వెళ్ళేదాన్నమ్మా. పులిహోర స్పెషలిస్ట్ అనమాట నువ్వు అయితే. పులిహోర ఇంకా కేసరి, సేమియా కేసరి కదా. ఓకే, సేమియా కేసరి కూడా చేసి చూపిద్దాం ఒకరోజు. చేస్తున్నామమ్మా?
రెడీ అమ్మా? రెడీ అమ్మా. అన్ని వేసాను, కలర్ బాగుంది, రుచి బాగుంది. మీరు కూడా చేసుకుని చూసి రేపు వరలక్ష్మి వ్రతానికి ఇట్లా చేసుకోండి అందరూ. సింపుల్ గా తొందరగా చేసేయచ్చు కదా. అవును, చాలా తొందరగా నానబెట్టుకుని శుభ్రంగా వడకొట్టుకుని పులుసు ఉడకబెట్టుకుని పచ్చిమిరకాయలు వేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకుని తర్వాత తాలింపు పెట్టుకుని అన్నంలో కలిపేసుకోవడమే. ఓకే, ఈజీగా చేసేయచ్చు అనమాట. ఓకే, సింపుల్ గా ఇలా చేసేయండి, చాలా బాగుంటుంది. సో ఇది నానమ్మ వాళ్ళ స్టైల్ అనమాట. అంటే భోజనాల్లో ఇలా చేసేవాళ్ళంట పాతకాలంలో. చక్కెర పొంగల్ లేవు, ఓన్లీ పులిహోరే కాబట్టి ప్రసాదానికైనా ఇదే, భోజనాల్లో వెరైటీ కింద కూడా ఇదే. సో సింపుల్ గా ఇలా చేసేయచ్చు. సో అదే అండి ఈరోజు స్పెషల్ అయితే అదనమాట. ట్రై చేసి చూడండి తప్పకుండా, చాలా బాగుంటుంది. అంతేనా మామ? బాయ్ చెప్దామా? బాయ్ అందరికి. అవునవును, నాన్నమ్మకి చాలా వచ్చు కాబట్టి చూపిస్తా ఉంటది అనమాట. ఓల్డ్ స్టైల్ వంటలన్నీ చూపిస్తుంది. దట్స్ ఇట్ అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ మామ. అందరు బాయ్ చెప్పా. బాయ్ బాయ్.